వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డ్ అప్డేట్స్ పైన మనం చాలా వీడియోస్ చేసినాం. ఇంకొక కీలక అప్డేట్ ప్రభుత్వం ఇచ్చింది. సో ఎవరైతే బయోమెట్రిక్ పెట్టలేదో మరి వాళ్ళకి రేషన్ వస్తదా రాదా? అండ్ దాంతో పాటు కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈకేవైసీ పెండింగ్ ఉండే వాళ్ళు ఈకేవైసీ ఎప్పుడు అప్లై చేసుకోవాలి? సో ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అసలు మనకి ప్రభుత్వం ఇచ్చిన ఆఖరి గడువు 2 సంవత్సరాల నుంచి ఈకేవైసీ కంటిన్యూ అయితేనే ఉంది. జూలై 31వ తారీఖున ఈకేవైసీ లాస్ట్ డేట్ అని ప్రకటించారు. కానీ ఆ డేట్ ని ఇంకా పొడిగించారు. ఆగస్ట్ 1 నుంచి మళ్ళీ ఈకేవైసీ ప్రారంభించబోతుంది. అంటే ఆగస్ట్ 1 నుంచి అంటే ఇవాళటి నుంచి ప్రారంభమైన ఈకేవైసీ ఈ నెల ఆఖరి వరకు కూడా కంటిన్యూ కాబోతుంది. అంటే మళ్ళీ 31 రోజుల అవకాశం ఈకేవైసీ కోసం ప్రభుత్వం కల్పించిందనమాట. సో మరి ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకి మేము 3 నెలల రేషన్ ఇస్తాం. మిగతా వాళ్ళకి అసలు మేము రేషన్ ఇయ్యము. అండ్ మీ కార్డులు డీయాక్టివేట్ చేస్తాము అని అధికారులు చేసిన ప్రకటనలు కాస్త అధికారులు తగ్గిననే చెప్పాలి. సో దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉండే గ్రామాల్లో టెక్నికల్ ఇష్యూస్, అధికారుల నిర్లక్ష్యాలు, తర్వాత ప్రభుత్వాలు ప్రజల దగ్గరకు పోయి అవగాహన కార్యక్రమాలు చేయకపోవడం, ఇంకో పక్క సర్ ప్రక్రియ, ఇంకో పక్క ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్స్ ఏదైతున్నాయో వాటి ప్రక్రియ. సో ఇవన్నీ గందరగోళం వల్ల అసలు ప్రజలకి ఏది ఇంపార్టెన్స్, ఏది చేసుకోవాలి, ఏది చేసుకోవద్దు, ఇంకో పక్క వర్షాలు పడ్డం, ఇంకో పక్క సర్ అప్లికేషన్ నింపడం, ఇవన్నీ గందరగోళం వల్ల చాలా మంది ఈ కేవైసీ చేయించుకోలేరు. ఇక హైదరాబాద్ లాంటి సిటీలనే దాదాపు 20% ఈ కేవైసీ కంప్లీట్ కాలేదట. ఇక తెలంగాణలోని గ్రామాల డాటా తీస్తే దాదాపుగా ప్రతి జిల్లాలోని గ్రామాలు తీస్తే 39% గ్రామాల్లో ఈ కేవైసీ కంప్లీట్ కాలేదు. ఇక అందరూ కూడా తెలిసిందే ఈసారి రేషన్ కార్డు పోగొట్టుకున్నోళ్ళకి మళ్ళీ రేషన్ కార్డు వచ్చుడు అనేది చాలా కష్టమవుతుంది. సో అందుకని ఈ గడువు అనేది పొడిగించారు. సో గడువు పొడిగించడంతో పాటు సేమ్ ప్రాసెస్ పెట్టిర్రు. ఏదైతే రేషన్ డీలర్స్ ఉంటారు కదా, ఆ రేషన్ డీలర్ దగ్గరనే మళ్ళీ మనం థంబ్ ఐరిస్ వేసి ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవాలి. అయితే ఈ 3 నెలల రేషన్ ఒకవైపు, ఇంకోవైపు ఈ కేవైసీ ప్రక్రియ ఇంకోవైపు. సో ఇట్లా 2 కంబైన్డ్ గా పెడితే ఏంటంటే అధికారులు చేసుకునే పని అధికారులు చేసుకుంటారు, డీలర్లు చేసుకునే పని డీలర్లు చేసుకుంటారు. అండ్ ప్రజలకు కూడా పదే పదే రేషన్ షాప్ చుట్టూ తిరిగే పని కూడా చాలా తగ్గుతుంది. మరి కేవలం పర్సెంటేజ్లు చెప్పడం, తర్వాత అధికారులు ఈ కేవైసీకి గడువు పొడిగించడంతో పాటు ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించారు. రేషన్ కార్డ్ అన్ని పథకాలకు ముడిపెడుతున్నారు. ఇక కొత్తగా ఇప్పుడు వచ్చిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కి కూడా ఈ రేషన్ కార్డ్ నే ముడిపెడుతున్నారు. ఈ రేషన్ కార్డ్ ఐడి నంబరే ఆ సర్టిఫికేట్ ఐడి నెంబర్ కూడా మారబోతుంది. సో ఇది చాలా కీలకం. మరి అట్లాంటి కీలకంగా ఉన్నప్పుడు రేషన్ కార్డ్ కనుక ఇప్పుడు మిస్ అయితే పరిస్థితి ఏంది? సో అందుకని ఆ రేషన్ కార్డు మిస్ చేసుకోకుండా ఉండాలంటే ప్రజల్లో ఇంకా అవగాహన కనిపించాలి. మనం ఎంత ప్రచారం చేస్తున్నా కూడా ప్రజల్లో ఆ అవగాహన చాలా తక్కువ ఉంది. సో ఆ తక్కువ ఉండడం వల్లనే చాలా మంది ఈ ఈకేవైసీకి దూరం అవుతున్నారు. సో ఒక పక్క అవగాహన లోపం, ఇంకో పక్క అధికారుల నిర్లక్ష్యం. 2 50-50%. సో అసలు ప్రజలకు ఏం తెలియకుండా చేసేది అధికారులే. సో ప్రజలు వచ్చి ఒక 2-3 రోజులు చుట్టూ తిరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా సర్వర్ ప్రాబ్లం, లంచ్ పోతే ఒక 3 గంటలు పోవుడు, రేపు రా అని చెప్పుడు, ఇట్లాంటి వాటి అన్నిటితోటి కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సర్ ప్రాజెక్ట్ పైన ఎంత నిఘా పెట్టి ఎంత యాక్టివ్‌గా చేస్తున్నారో ఈ కేవైసీని కూడా అట్లే ప్రభుత్వం తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే సర్ పైన పెట్టిన కాన్సంట్రేషన్ ఈ కేవైసీ రేషన్ కార్డ్ పైన పెడితే అది ఓటర్ జాబితా. కానీ ఇది రేషన్ కార్డ్‌లో తీసుకున్న వాళ్ళకి ఈ కేవైసీ కంప్లీట్ అయ్యి వాళ్ళు బియ్యం ఏదైతే లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుందో అది తీసుకుంటే వాళ్ళకి ఇల్లు గడుస్తది. 3 పూటల భోజనం అనేది దొరుకుతది. సో భోజనం ముఖ్యమా? ఓటర్ ముఖ్యమా? ఓటు వేయడం ముఖ్యమా? అంటే చాలా మంది భోజనమే ముఖ్యం అంటున్నారు. సో అందుకనే ఆ ముఖ్యమైన రేషన్ కార్డు పోగొట్టుకోకుండా ఉండాలి అనంటే ప్రభుత్వం కూడా కాస్త నిర్లక్ష్యం మానాలి, హెల్ప్ డెస్క్‌లు పెంచాలి. అండ్ అక్కడ సర్వర్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ గ్లిచ్ అనే అధికారుల నుంచి మాట వినిపించకుండా ఉండాలి. సో అప్పుడే ఈ గడువు పొడిగించిన 100% 100కి 100% ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. సో కేంద్రం కూడా రాష్ట్రకు చెప్పిన సూచనలు అవే. అందుకనే ఇంతకు ముందు కార్డ్ డీయాక్టివేట్ అయిపోతది. 3 నెలల రేషన్ మేము అందియ్యము. సాఫ్ట్‌వేర్ ఆల్రెడీ మాకు అప్డేట్ అవ్వడం స్టార్ట్ అయింది అని ఇన్ని చెప్పిన కేంద్రం మళ్ళీ ఇంకొకసారి ఈ బియ్యం విషయంలో ఆలోచించే ఇంకొక నెల రోజులు పొడిగించింది. పొడిగించడంతో పాటు రాష్ట్రాల్లో కూడా మాకు 0% ఉండాలి అప్డేట్ కానీ రేషన్ కార్డులు అనేది చెప్తుంది. సో దీనివల్ల అటు కేంద్ర ప్రభుత్వంకి ఏంది లాభం? ఎందుకంటే ఒక పక్క రేషన్ కార్డ్ పూర్తి స్థాయిలో ఈకేవైసీ అయితే
ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ లిస్ట్ అంతా పోతది. అండ్ ఎవరైతే బోగస్ కార్డులు ఉంటాయో ఆ లిస్ట్ అంతా కూడా పక్కకు జరుగుతది. అండ్ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో ఆల్రెడీ రేషన్ కార్డ్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా అనేది మీరు కూడా కామెంట్ రూపంలో చూపియండి. అండ్ ప్రభుత్వాలు మారినా రేషన్ కార్డులు మాత్రం వాళ్ళకి మారతలే. సో ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు మాత్రం రేషన్ కార్డ్ విషయంలో 100కి 100% ఫుల్ అయితలే. మరి ఇవన్నీ కావాలి అనంటే ఇవన్నీ ఏరివేత కార్యక్రమం ముందుగా కంప్లీట్ కావాలి. సో కేంద్రం ఏరివేత కార్యక్రమం చేసింది. తర్వాత రాష్ట్రం కూడా ఇంకొక దఫా ఇంకొక కార్యక్రమం చేస్తదనమాట. సో అట్లా ఆ ఏరివేత కార్యక్రమం అయిన తర్వాత క్యూలో ఉండేవాళ్ళు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ దయదలిచి లేదంటే ఆలోచించి ప్రభుత్వం ఇంకొక స్కీమ్ తీసుకురావాలో లేదంటే రేషన్ కార్డులకు సంబంధించి ఇంకొక పండగ ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు భారీగా మళ్ళీ ఇప్పుడు ఎట్లయితే పెన్షన్లు 1,00,000 ఇస్తామని తర్వాత 3,00,000 వరకు దాన్ని పెంచిందో అట్లనే రేషన్ కార్డులు కూడా మేము 1,00,000 ఇస్తాము లేదంటే 2,00,000 ఇస్తాము 3,00,000 జారీ చేస్తామని ప్రభుత్వం ఏ క్షణానైనా మళ్ళీ ఇంకొక అనౌన్స్మెంట్ చేస్తుంది. సో అట్లా అనౌన్స్మెంట్ చేసినప్పుడు కుప్పలుగా ఉండే రేషన్ అప్లికేషన్ దారులకు అందరికీ కూడా ఈ రేషన్ కార్డులు అనేవి వస్తాయి. సో ఇప్పటికే 1,00,00,000 మందికి పైగా రేషన్ లబ్ధిదారులు ఉంటే 3,00,00,000కు పైగా రేషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో 1,00,00,000 రేషన్ కార్డులు అయితే 3,00,00,000 ఆలోచించకండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒకరుంటారు, ఇద్దరుంటారు, నలుగురుంటారు, ఐదుగురుంటారు. సో అట్లా దాదాపు 3,00,00,000కు పైగానే రేషన్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఉంది. సో ఈ సంఖ్య ఇంకాస్త పెరుగుతదా? లేదంటే ఈ ఏరివేత కార్యక్రమం జరిగిన తర్వాత ఇంకాస్త తగ్గుతదా అని ఆలోచించి కొత్త రేషన్ కార్డుల జారీ కూడా ప్రభుత్వం చేయబోతుంది. సో మరి ఇంత ఇంపార్టెంట్ ఉండే రేషన్ కార్డ్‌ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. సో ఈ నెల 31 తేదీ వరకు కూడా ఆఖరి గడువుగా ప్రభుత్వం నిర్ణయించింది.